నమస్తే అండి. నా పేరు ఆనందం. మరి మేము మంచిర్యాల జిల్లా నుండి అడవి ప్రాంతానికొచ్చాం. మరి ఒక విలువైనటువంటి ఔషధ మొక్కలను మీకు పరిచయం చేస్తున్నాం కదా! మరి మా ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ నుండి మేము మీకు ఔషధ మొక్కలను పరిచయం చేయడానికొచ్చాం. ఈ దినం ఒక విలువైనటువంటి ఔషధ మొక్క నేల ఉసిరి మొక్కని గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం. నేల ఉసిరి మీరిక్కడ చూడొచ్చు నేల ఉసిరి మొక్క. నేల ఉసిరి. ఇది ఇంకొక రకం నేల ఉసిరి. దీనికి కూడా కాయలున్నాయి చూడండి. ముఖ్యంగా ఇందులో 5 రకాలు ఉన్నాయండి. మీకు 2 రకాలని మీకు చూపిస్తున్నాను. ఇందులో ఇంకొకటి తెల్లని రకం ఉంటుంది. ఎర్రని రకం ఉంటుంది. మరి ఇంకొక రకం కూడా వెరైటీ ఉంటుంది. ఇందులో ఇంకొక రకం కూడా ఉంటుంది. దాన్ని చూపిస్తాను మీకు. మరొక వీడియోలో చూపిస్తాను. మరి లేకుంటే మా పక్కనే ఉన్నటువంటి పొలంలో ఉంది. తీసి చూపిస్తాను కానీ సమయం పడుతుంది. మరి ఈ నేల ఉసిరి చాలా విలువైనటువంటి ఔషధ మొక్క. మరి దీన్ని మనము సమూలంగా తీసుకొని చూర్ణం చేసి నీటిలో కలుపుకొని తాగినట్లయితే షుగర్ రోగులకు ఇదొక వరం లాగా పనిచేస్తుంది. 400 షుగర్ ఉన్నా షుగర్ లెవెల్స్ నుండి మరి 100, 20 లేదా 90కి తీసుకొని వస్తుంది. క్రమం తప్పకుండా మనం దీన్ని వాడుకున్నట్లయితే ఒక 3 నెలలు వాడినట్లయితే తప్పక షుగర్ లెవెల్స్ నార్మల్‌కి వస్తాయి. దీన్ని మనం సమూలంగా తీసుకొని చూర్ణం చేసుకొని వేడి నీటిలో వేసుకొని తాగవచ్చు. లేదా స్వయాన మనం దీన్ని తీసుకొని నమిలి తినవచ్చు. కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి నమలడం ద్వారా మన నోటిలో ఏమైనా పుప్పి పండ్లు ఉన్నట్టయితే ఆ పుప్పి పండ్లను కూడా అందులో ఉన్నటువంటి పురుగులను కూడా చంపేసే గుణం దీనికి ఉంది. మరి పుప్పి పంటి బాధ నుంచి కూడా మనము విముక్తి పొందవచ్చు. మరి నేల ఉసిరి అనే పేరు వట్టిగానే రాలేదు. మరి కాళ్ళకు ఉసిరిక రోగం అనే వ్యాధి, చర్మ వ్యాధి వస్తుంది. అలాంటి వ్యాధి వచ్చినప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు, పసుపు వేసి మెత్తగా నూరి ఆ పుండు పైన ఆ లేపనం చేసినట్టయితే ఈ పేస్టుని తప్పక ఆ ఉసిరిక రోగం, చర్మ వ్యాధి తగ్గిపోతుంది. కాబట్టి అందుకే దీనికి నేల ఉసిరి, ఉసిరి అనే పేరు వచ్చింది. ఉసిరిక రోగాన్ని తగ్గిస్తుంది. ఉసిరికాయలను పోలి కాయలుంటాయి దీనికి. ఉసిరిక చెట్టును పోలి ఉంటుంది కాబట్టి దీనికి నేల ఉసిరి అనే పేరు వచ్చింది. కాబట్టి ఇందులో రకాలున్నాయి. మనం వాడుకునేటప్పుడు ఇదొక రకం, ఇదొక రకం. కాబట్టి దీంట్లోనే ఎర్రని రకం ఇంకొకటి ఉంది. తెల్లని రకం కొంచెం పెద్ద ఆకులు కలిగి పెద్ద పెద్ద కాయలు కలిగి ఉంటుంది. అది దీనిలాగానే ఉంటుంది, అడవుల్లో ఉంటుంది. మరి అది దొరికినప్పుడు మీకు పరిచయం చేస్తాను. కాబట్టి దీన్ని మనము వాడుకునేటప్పుడు సమూలం తీసుకొని ఒక కూకుడుగాయ పరిమాణము దీని యొక్క సమూల చూర్ణమును కానీ లేదా దీని సమూలంగా చేసినటువంటి పేస్టును కానీ గోల్లాగా చేసుకొని మరి తిని మజ్జిగ తాగినట్లయితే జాండీస్ అనే వ్యాధి నుండి కూడా మనల్ని కాపాడుతుంది. లివర్ సంబంధమైనటువంటి వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది. మనము దీన్ని ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. మరి జలుబు, దగ్గు, జ్వరములను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మనము వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిమాణాన్ని ఎక్కువ తక్కువ కాకుండా డాక్టర్ల పర్యవేక్షణలో మనం దీన్ని వాడుకున్నట్లయితే
జాండీస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మజ్జిగ కలిపినటువంటి మరి ఈ కషాయాన్ని మనం తాగినట్లయితే తప్పక ఆ జాండీస్ నుండి, జ్వరం నుంచి, జలుబు, దగ్గుల నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి దీన్ని వాడుకొని మరి మంచి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి సమూలమైనటువంటి దీని సమూల చూర్ణాన్ని మనం వాడుకున్నట్లయితే షుగర్ వ్యాధి నుండి మనము మనల్ని మనము కాపాడుకోవచ్చు. ఇంత గోళీలాగా చేసి దీన్ని మనం తిన్నట్లయితే షుగర్ నార్మల్‌కొస్తుంది. మరి మీకు దీనితో తయారు చేయబడినటువంటి చూర్ణం గానీ, మీకు కావాలనుకుంటే మా దగ్గరుంది. ఫోన్ చేయండి, మేము పంపిస్తాం. షుగర్ లెవెల్స్ ఎన్ని మందులు వాడినా షుగర్ మీకు తగ్గకపోయినట్లయితే 30 రోజుల్లో దీంతోని తయారు చేయబడినటువంటి చూర్ణం మా దగ్గరుంది. 30 రోజుల్లో షుగర్ నార్మల్‌కొస్తుంది. షుగరు లెవెల్స్ ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితుల్లో మా మెడిసిన్ వాడిన వారికి చాలామందికి షుగర్ లెవెల్స్ నార్మల్‌కొచ్చి తగ్గుతుంది. కాబట్టి మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9849426524. మీకు కావాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మేము పంపిస్తామండి కొరియర్ ద్వారా. మరి నమస్తే.